హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన గ్రామవార్డు సచివాలయాల నుంచి అందిస్తున్న సర్వీసులలో ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఒక సర్వీసు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నందు ఉన్న సర్వీసు. ఈ సర్వీసు అప్లై చేయడానికి ఆన్లైన్ నందు అప్లై చేయడానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, క్రిమిలేయర్ అనగానేమి, ఎంక్వైరీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ నందు అప్లై చేసే విధానము మరియు దీనికి ఈ సర్వీస్కి అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము. దయచేసి మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సంబంధించిన అంశం మీద ఈ ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగి అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలనేది మన ప్రభుత్వ యొక్క ఉద్దేశం. అందుకు అనుగుణంగా గుంటూరు జిల్లాలో మరి ప్రతి సర్వీసుకు సంబంధించి కొన్ని వీడియోలని చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ఈ వీడియోలు ఫాలో అవడం ద్వారా సర్వీసుల గురించి అవగాహన చేసుకోవడం, అలాగే ఆ సర్వీసుని పబ్లిక్కి సకాలంలో అందించడం, అంటే విత్ ఇన్ SLAలోనే సర్వీస్ అందించేలా చూడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ సర్వీసుల్లో ఒక ముఖ్యమైన సర్వీసు ఓబీసీ సర్టిఫికేట్, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ అంటారు. ఇది జనరల్గా బీసీల్లో మనకి ఉన్నటువంటి వాళ్ళకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో అలాగే మిగతా వాటిల్లో పనిచేయడం కోసం ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్గా మనకు అంతకుముందున్న బీసీ కమ్యూనిటీస్ ఎవరైతే మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రాజ్యాంగంలో ఉన్న లిస్ట్ ద్వారా వచ్చి ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్ల్లోనూ, అలాగే విద్యా ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లోను, అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్కి సంబంధించి కూడా ఈ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ బీసీగా గుర్తించబడ్డారో ఓబీసీ లిస్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఓబీసీ లిస్టుని గతంలోనే ఇవ్వడం జరిగింది. ఆ ఓబీసీ లిస్టులో ఎవరైతే గుర్తించబడి ఉన్నారో వాళ్ళు ఈ ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేయడానికి అర్హులుగా ఉంటారు. ఇందులో మనకి అప్లై చేసే ముందు కింది దరఖాస్తు ఫారంలు అనేవి అవసరమై ఉంటాయి. అందులో ఒకటి అప్లికేషన్ ఫారం, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఏదైనా రెసిడెన్షియల్ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు కానీ, ఎపిక్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, అలాగే ముఖ్యంగా ఓబీసీ సర్టిఫికేట్లో కుటుంబం యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క ఉద్యోగ లేదంటే కనుక ఇతర వాళ్ళు పనిచేస్తున్నటువంటి తాలూకా వివరాలు అనేది అవసరం అవుతాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కట్టే వాళ్ళు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్టికులర్స్ కూడా కావాల్సినటువంటి రిటర్న్ని కూడా జతపరచాల్సి ఉంటుంది. తర్వాత ఎవరికి ఈ ఓబీసీ ఎవరికి రాదని అంటే కనుక ఏవైతే క్యాస్ట్స్ కొన్ని ఉన్నాయో అవి మన స్టేట్ గవర్నమెంట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్గా లిస్ట్ అవుట్ అయినప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఓబీసీ లిస్టులో కనుక లేనట్లయితే అటువంటి క్యాస్టులకి ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది రాదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నవాళ్ళు మరికొన్ని రాష్ట్రాల్లో ఓసీలుగా గుర్తించబడతారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్నవాళ్ళు ఇంకొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా గుర్తించబడే అవకాశం ఉంది. కాబట్టి ఇది కేంద్ర జాబితాను అనుసరించి మనం ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేయవలసి ఉంటుంది. ఈ సర్వీస్తో పాటు ఈరోజు మీకు ఆ ఓబీసీ లిస్టు సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా దీనిలో ఈ వీడియోతో పాటు లింక్ చేయడం జరుగుతుంది. అందులో గమనించుకోవచ్చు ఏ క్యాస్ట్ ఓబీసీకి చెందదు అనేది. అలాగే మనకి కొంతమంది కేటగిరీస్ చెందినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఈ ఓబీసీ సర్టిఫికేట్ లోంచి మినహాయింపులు అనేది ఇవ్వడం జరిగింది. అవేంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని పదవులు నిర్వహించేటటువంటి రాష్ట్రపతి, అలాగే ఉపరాష్ట్రపతి గారు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిలుగా నియమించబడ్డవారు, కాగ్, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనరు, సెంట్రల్ స్టేట్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటువంటి పోస్టులు ఏవైతే రాజ్యాంగబద్ధంగా నిర్వచించబడినటువంటి పోస్టుల్ని కలిగిన వారు ఉంటారో వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి వర్తించదు. ఓబీసీ రిజర్వేషన్ వాళ్ళకి రాదు. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ సర్వీసెస్ అని IPS, IAS అండ్ IFS ఏవైతే సివిల్ సర్వీసెస్ ఉన్నాయో దానిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వారి పిల్లలకు కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు. అలాగే బోత్ పేరెంట్స్ ఇద్దరు కూడా గ్రూప్ B అండ్ C వాటిల్లో కనుక డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోస్టులు పొందినట్లయితే వారి పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్ అనేది వర్తించడం. అలాగే ఇద్దరు తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరు కానీ కనీసం
గ్రూప్ 1 కేటగిరీ అంటే స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేటటువంటి గ్రూప్ 1 కేటగిరీ ఉద్యోగాల్లో నియామకం పొంది ఉంటే కనుక వారి పిల్లల్ని కూడా ఇందులోంచి మినహాయించడం అనేది జరిగింది. అలాగే ఇద్దరు తల్లిదండ్రులు కూడా గ్రూప్ 2 కేటగిరీ ఉద్యోగంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పొందినట్లయితే వారి పిల్లలకు కూడా ఈ గ్రూప్ 2 కేటగిరీలో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్ నుంచి మినహాయించబడతారు. అలాగే ఒకళ్ళు మాత్రమే గ్రూప్ 2 కేటగిరీలో పేరెంట్స్ ఇద్దరిలో ఏ ఒక్కరికి మాత్రమే గ్రూప్ 2 కేటగిరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ అయ్యుండి వాళ్ళు 40 సంవత్సరాల లోపుగానే తిరిగి గ్రూప్ 1 కేటగిరీలో మనకి ప్రమోషన్ అనేది సాధించినట్లయితే అటువంటి వారి పిల్లలను కూడా మనకి ఈ ఓబీసీ రిజర్వేషన్ నుంచి మినహాయించబడతారు. దీంతో పాటు ఇన్కమ్ ఏదైతే పేరెంట్స్ యొక్క ఆదాయం ఉందో అది 8 lakhs కి మించినట్లయితే కనుక వారి యొక్క పిల్లల్ని కూడా దీన్ని ఓబీసీ రిజర్వేషన్ నుంచి మినహాయించబడతారు. ఈ పైన చెప్పినటువంటి మినహాయింపుల్నే మనం క్రీమీ లేయర్ అని చెప్తాము. అంటే క్రీమీ లేయర్ అంటే ఈ పైన తెలిపిన వారందరూ క్రీమీ లేయర్ లో ఉన్నారని అర్థం. అంటే ఇక్కడ రిజర్వేషన్ అనేది మనం ప్రధానంగా గమనించవలసింది క్యాస్ట్ రిజర్వేషన్ ఏదైనా కానీ తల్లిదండ్రుల యొక్క మూలాల నుంచి మనకి సంక్రమిస్తుంది కాబట్టి తల్లిదండ్రుల యొక్క హోదాని బట్టి తల్లిదండ్రుల యొక్క ఆదాయాన్ని బట్టి పిల్లలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ని వర్తింపజేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఇదే కాకుండా దీంతో పాటు ఎంప్లాయీస్ కు సంబంధించి చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. పైన మనం 8 లక్షల ఆదాయం దాటిన వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఈ ఓబీసీ పొందడానికి అర్హులు కారని చెప్పాము. అయితే కొంతమంది ఎంప్లాయీస్ కి ఈ 8 lakhs ఇన్కమ్ అనేది దాటిపోతుంది. ఒకరే ఉద్యోగం చేసిన వాళ్ళకు కూడా గ్రాస్ శాలరీ ఎక్కువ ఉండటం వల్ల 8 lakhs ఇన్కమ్ అనేది దాటే అవకాశం ఉంది. అటువంటి వారి విషయంలో కొన్ని క్లారిఫికేషన్స్ ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ క్లారిఫికేషన్స్ లో భాగంగా వారి ఇన్కమ్ శాలరీని లెక్కించకూడదు. ఉదాహరణకి ఇద్దరు ఎవరైనా కానీ హై స్కూల్ టీచర్ గా పనిచేసే ఇద్దరు ఉన్నా లేకుంటే ఒక పేరెంట్ హై స్కూల్ టీచర్ గా ఉన్నట్లయితే వారి జీతభత్యాలు మొత్తం కలిపి మరి సంవత్సరానికి 8 లక్షల ఆదాయం దాటిపోయినట్లయితే అటువంటి వారికి వస్తుందా రాదా అనేది మనకు సందేహం వస్తుంది. కానీ మనకి చెప్పినటువంటి క్లారిఫికేషన్స్ లో గవర్నమెంట్ పేరెంట్స్ ని ఇన్కమ్ అనేది అక్కడ శాలరీ ద్వారా వచ్చే ఇన్కమ్ క్రైటీరియా తీసుకోవద్దు. కేవలం వారి డిజిగ్నేషన్ ఎలా అపాయింట్ చేయబడ్డారనే దాన్ని మాత్రమే క్రైటీరియా తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి వారి పిల్లలకు ఓబీసీ వర్తింప చేయవచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. కాబట్టి ఎవరికైతే గ్రూప్ 2 కేటగిరీ కంటే కింద స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వారందరూ కూడా వారి యొక్క జీతభత్యాలతో కాకుండా వారి యొక్క డిజిగ్నేషన్ ఇనిషియల్ అపాయింట్మెంట్ ను బట్టి ఈ క్రిమిలేయర్ స్టేటస్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అలాగే మనకి అగ్రికల్చర్ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా కొంత కన్సిడర్ చేయడం జరగదు. అయితే క్రీమీ లేయర్ కి సంబంధించి ఇంకొంచెం ముందుకి వెళ్ళి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని క్యాస్ట్లు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో GOMS నెంబర్ 23 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళది 7/7/2007 ఇచ్చినటువంటి జియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలలో కొన్ని కేటగిరీస్ వారందరికి కూడా BCE రిజర్వేషన్ అనే దాన్ని కల్పించడం జరిగింది. దానిలో 4% రిజర్వేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క అన్ని పోస్టుల్లో అన్ని విద్యా సంస్థల్లో కూడా కేటాయించడం జరిగింది. అయితే వారు మరి ఓబీసీ పొందడానికి అర్హులా కాదా అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి జియోలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో కానీ ఈ BCE కేటగిరీలో ప్రస్తావించిన ముస్లింస్ ఓబీసీ జాబితాలోకి వాళ్ళని ఇంకా తీసుకోవడం ఇంక్లూడ్ చేయబడలేదు. కాబట్టి వారికి ఓబీసీ సర్టిఫికేట్ రాదు. కాబట్టి ముస్లింస్ కి సంబంధించి BCE అని స్టేట్ గవర్నమెంట్ లో మనం ఇచ్చినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఓబీసీ సర్టిఫికేట్ అనేది వారికి రాదనేది ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం. ఇప్పుడు పైన చెప్పినటువంటి నేను ఇందాక చెప్పిన వాటిల్లో కొన్ని అంశాలు చెప్తూ ఇది క్రీమీ లేయర్ లో ఉంటారని చెప్పడం జరిగింది. అసలు క్రీమీ లేయర్ అనేది అంటే ఏంటి, ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి మనం చిన్న అవగాహన కలిగి ఉండటం వల్ల అందరికి ప్రజలకు కూడా అర్థం కలిగేలాగా చెప్పవచ్చు. క్రీమీ లేయర్ అనేది మొట్టమొదటిసారిగా మనకి ఎందుకంటే బీసీలో ఎవరైతే కొంతమంది ఫార్వర్డ్ ఆదాయాలు ఎక్కువ ఉండి వారి పిల్లలు సంపన్నులు అయి ఉండి కూడా ఈ బీసీ రిజర్వేషన్ పొందకుండా ఉండటం కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేసి దాన్ని క్రీమీ లేయర్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. అటువంటి వాళ్ళని కూడా ఈ గవర్నమెంట్ రిజర్వేషన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ఫస్ట్ గా ఈ వార్డుని మొట్టమొదటిగా సంతానం కమిషన్ అనేది ఈ 1971లో ఈ క్రీమీ లేయర్ అనే పదాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి దీనికి విపి సింగ్ గారి గవర్నమెంట్ లో 1993లో ఈ క్రీమీ లేయర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు కూడా క్రీమీ లేయర్ అనేది లేదు. దీంతో క్రీమీ లేయర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
దీని ద్వారా క్రీమీ లేయర్ పరిమితిని మొట్టమొదట 2.5 లక్షలు అనుకున్నప్పటికీ 1993లో 2.5 లక్షలుగా పెట్టుకోవడం జరిగింది. కాలక్రమంలో పెరుగుతున్న ఆదాయాల దృష్ట్యా అలాగే ఉన్నటువంటి మన ధరల దృష్ట్యా కూడా దీన్ని 2004లో 4.5 లక్షలకు ఒకసారి, అలాగే 2013లో 6 లక్షలకి మరోసారి, ప్రస్తుతం 2017 నుంచి కూడా 8 లక్షల దాకా కూడా ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నిబంధనలను అనుసరించి 8 లక్షల ఆదాయ పరిమితి కంటే మించిన వారు క్రీమీ లేయర్లో ఉంటారు. వారికి ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి వారు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనే దాన్ని మనం మంజూరు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆదాయ పరిమితి కంటే తక్కువ ఉంటారో అటువంటి అర్హులైన వారందరూ కూడా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఈ ఓబీసీ రిజర్వేషన్ ద్వారా ఏజ్ విషయంలో కానీ అలాగే రిజర్వేషన్ విషయంలో కానీ ఉద్యోగాల్లోనూ విద్యా సంస్థల్లోనూ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఓబీసీ సర్టిఫికేట్, ఓబీసీ రిజర్వేషన్స్, క్రీమీ లేయర్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే అసలు ఈ సర్టిఫికేట్ ఎవరు జారీ చేయాలి, ఈ సర్టిఫికేట్ని ఎలా జారీ చేస్తారు? ఈ సర్టిఫికేట్ అనేది జారీ చేయడానికి కాంపిటెంట్ అథారిటీ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తహసీల్దార్ కాంపిటెంట్ ఓబీసీ సర్టిఫికేట్ని జారీ చేయడానికి. అయితే ఇందులో ఎంక్వైరీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదట ఏ అప్లికెంట్ అయినా కానీ ఒక దరఖాస్తును సమర్పించిన తర్వాత ఇప్పుడున్నటువంటి GSWS అంటే గ్రామ వార్డు రెవెన్యూ సచివాలయాల ద్వారా అప్లికేషన్ వచ్చిన తదుపరి వెంటనే అక్కడ ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ కానీ ఈ అప్లికేషన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఎంక్వైరీ చేసే భాగంగా ముందు చూడవలసింది ఏమిటంటే, అప్లికెంట్ యొక్క తల్లిదండ్రుల యొక్క హోదా ఏమిటి, వారు ఏ ఉద్యోగం చేస్తున్నారు, వారి ఆదాయ వనరులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏమిటి అనేది కూడా చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీస్ దృష్ట్యా కూడా క్రిమీ లేయర్ అనేది వర్తింపజేయచ్చు. ఎవరికైతే వెల్త్ ట్యాక్స్ మించి పరిమితి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు కూడా ఓబీసీ పొందడానికి అనర్హులు. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ అనేది మన రాష్ట్రంలో దేశంలో అమలవుతుంది. అలాంటి సీలింగ్ యాక్ట్ పరిమితి కంటే మించినటువంటి భూములు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి పిల్లలు కూడా ఈ క్రీమీ లేయర్ వర్తింపజేస్తారు. వాళ్ళకు కూడా ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వం. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని అలాగే వారి ఆదాయాన్ని, వారి హోదాని, వీటి గురించి విచారించి ఒక నివేదికని మన నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి తన పైన ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తదుపరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరోసారి దీన్ని సెకండ్ లెవెల్ ఎంక్వైరీ కింద స్క్రూటినీ చేసుకుని అలాగే అప్లికెంట్ దగ్గర కూడా ఒక అఫిడవిట్ రూపంలో వారికి ఉన్న ఆదాయ వనరులు ఏంటనేది అప్లికేషన్తో పాటు అప్లికెంట్ కూడా సమర్పించవలసి ఉంటుంది. ఈ ఇద్దరి యొక్క ఎంక్వైరీని పూర్తి చేసుకుని నివేదిక తహసీల్దార్కి సమర్పించిన తర్వాత ఆఫీసులో దాని నివేదికని ఆఫీసు కార్యాలయంలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అలాగే డిప్యూటీ తహసీల్దారు పరిశీలించి తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తహసీల్దార్ గారు తిరిగి వీరిచ్చిన నివేదికల్ని మరొకసారి పునఃపరిశీలించి మన తహసీల్దార్ లాగిన్లో ఏదైతే డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రొవిజన్ ఉందో దాని ద్వారా డిఎస్ చేయడం ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్లో మనకి అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలనేది కూడా ఉంటుంది. ఇప్పుడు దీని గురించి వివరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఓబీసీ సర్టిఫికేట్ గురించి డీటెయిల్డ్గా సబ్జెక్ట్ తెలుసుకున్నాము. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఈ అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఒక్కసారి చూద్దాము. మనము ఎప్పుడైతే మీ సేవా సర్వీసెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఓబీసీ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాము, ఓబీసీ సర్వీస్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అప్లికేషన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన దగ్గర మనకి అప్లికెంట్ డీటెయిల్స్ ఫస్ట్ ఇనిషియల్గా అప్లికెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే అప్లికేషన్ నెంబర్ డిఫాల్ట్గా మనకి ఫెచ్ అవుతుంది. తర్వాత ఆధార్ నెంబరు, అప్లికెంట్ నేము, రిలేషను, ఈ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లికెంట్కి సంబంధించిన రిలేషన్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న రిలేషన్స్లో ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ సెలెక్ట్ చేసుకుని వారి యొక్క పేరు కూడా ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. తర్వాత వాళ్ళ యొక్క జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేస్తాము. తర్వాత పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, లొకాలిటీ, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఆర్ వార్డ్, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఒకటి ఉంది. ఈ పోస్టల్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్. మనం ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేసిన పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయినట్లయితే ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ కింద ఉన్న ఫీల్డ్స్లో అన్ని కూడా మనకి డిఫాల్ట్గా ఫైల్ ఎంటర్ చేసిన వివరాలన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. దాంతోపాటు రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నట్లయితే రేషన్ కార్డ్ నెంబరు, ఇప్పుడు ప్రజెంట్ మనము రేషన్ కార్డ్ నెంబర్ని రైస్ కార్డ్ నెంబర్ అంటాము, రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాము. తర్వాత డెలివరీ టైప్ మాన్యువల్ డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి ఇష్యూడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫాస్ట్ ప్రీవియస్గా మనకి ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ చేశారా లేదా అనేది ఇక్కడ ఆప్షన్ ఎస్ఆర్లో ఉంటుంది. ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. క్యాస్ట్ క్లెయిమ్డ్, ఏ క్యాస్ట్కి మనం అప్లై చేస్తున్నాము, తర్వాత క్యాస్ట్ కేటగిరీ, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంటైన్స్ క్యాస్ట్. స్టూడెంట్ ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసే వ్యక్తికి ఎడ్యుకేషన్ చదువుకున్న సర్టిఫికేట్లో ఏ క్యాస్ట్ అక్కడ కలిగి ఉన్నది అనేది అక్కడ మనం మెన్షన్ చేస్తాము. పర్పస్ ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికేట్, అతను ఎందుకు ఎడ్యుకేషన్ పర్పసా లేకపోతే జాబ్ పర్పసా అనే ఆప్షన్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి, వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత రిలీజియన్, హిందూ ఆర్ సమ్, అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం ఏ రిలీజియన్ అయినట్లయితే ఆ రిలీజియన్ మనము సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ ఎంటర్ చేస్తాము. దీని తర్వాత ఫైనల్గా మనము డాక్యుమెంట్ లిస్ట్, మనము ఈ అప్లికేషన్ సంబంధించి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇంతకుముందు మనం చూసాము. అప్లికేషన్ ఫామ్, దాని తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, తర్వాత అప్లికెంట్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ప్రాపర్టీ పర్టికులర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత అప్లికెంట్ ఫాదర్ ఆర్ మదర్ ఎంప్లాయ్మెంట్ పర్టికులర్స్ ఉన్నట్లయితే లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మనము డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి పెట్టుకుని ఇక్కడ పీడిఎఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత షో పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి షో పేమెంట్ ఎంత అమౌంట్ కట్టాలనేది మనకి చూపిస్తుంది. దాని ప్రకారం మనము ఆ అమౌంట్ని సిటిజన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని మనము అప్లికేషన్ సబ్మిట్ చేస్తాము. దయచేసి అందరూ కూడా ఈ ఓబీసీ సర్టిఫికేట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. తర్వాత మనకి గ్రామవార్డు సచివాలయాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని సర్వీసులు చేయాలని చెప్పేసి అందరికీ అన్ని సర్వీసుల మీద అవగాహన ఉండాలని మనము ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా సర్వీస్ గురించి పూర్తి వివరాలన్నింటిని కూడా తెలియజేస్తున్నాము. దయచేసి మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఈ వీడియోని ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ పెట్టినట్లయితే వాటికి రిప్లై కూడా ఇస్తాము. థ్యాంక్ యూ అండ్ ఆల్.